ఇక్కడ ప్రశ్న అండి. మీరు అడిగిన దాంట్లోంచి మాకు కూడా చాలామంది వ్యూవర్స్‌కి ఉన్న ప్రశ్న. ఎప్పుడు కూడా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కేవలం హిందువులని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు? ఇంకా అదే స్థాయిలో హిందువులంత కాకపోయినా కొంత స్థాయిలో ఉన్న ముస్లిం మతం అనేది ఒకటి పక్కన కనిపిస్తున్నా కూడా మీరు చెప్పిన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ వీళ్ళ వ్యతిరేక ధోరణి కానీ, వీళ్ళ విమర్శలు కానీ ముస్లిం మతం మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? హిందువులనే వాళ్ళు విమర్శించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే హిందూ సమాజంలో మనకి సర్వేజన సుఖినో భవంతు, ఇంకొకటి మనకెందుకులే అనే ఒక ధోరణి, వాడి సావు వాడి వస్తాడులే అన్న ఒక భావనతో హిందూ సమాజం ఉంటుంది. వెళ్ళిపోదాం మన దారిన, మనకెందుకులే వాడి దారిలో వాడిపోతాడు, వాడి పాపం వాడికే అన్నట్టుగా ఒక ఉదార స్వభావంగా హిందూ సమాజం ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకొని 1, 2, 3, 4, 10, 15 మంది పాస్టర్లు అంతా అదే పని. ఏం చేశారు? వచ్చిన వాళ్ళ హిందూ దేవుడిని తిట్టాలా, హైలైట్ అయిపోవాలా, తిట్టాలా, హైలైట్ అయిపోవాలి. ఇక్కడ ఆ ప్రవీణ్ పగడాల వారు మాట్లాడిన మాటలు ఏంటంటే, వారు హిందూ సమాజాన్నే కాదండి, క్రైస్తవ సమాజాన్ని కూడా కదిలిచ్చారు. వారు ఓపెన్గా చంపుతామని స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లింలు. మనం అలా ఇవ్వట్లేదు కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే హిందూ సమాజం చంపుతామని ఎవరిని అనట్లేదు, వాళ్ళు ముస్లిం అనేస్తారు డైరెక్ట్గా, ప్రవీణ్ని మేము ఎక్కడ దొరికినా చంపుతామని, చంపమని వాళ్ళు తీర్మానం కూడా చేశారు. అంటే ఇప్పుడు హిందూ సమాజం మీద వ్యాఖ్యలు చేయడానికి ఉన్న ధైర్యం మరో సమాజం మీద కానీ మరో మతం మీద కానీ వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు అంటారు మీరు? 100% కదా. ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్నెస్, వాళ్ళ దాంట్లో ఏంటంటే నా మతాన్ని కించపరచబడి కొట్టి చంపమని చెప్తుంది ఖురాన్లో, నా దేవుడిని నమ్మని కొట్టి చంపమని చెప్తోంది. కాబట్టి ఇవాళ టార్గెట్ ఏంటంటే వీళ్ళకు, మీరు చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మారిందంతా హిందువులే, ఎక్కడి నుంచి బయట నుంచి రాలేదు. 0% నుంచి వాళ్ళు 6%కి వచ్చింది క్రైస్తవ్యం. కారణం హిందువులే మారారు. మరి అసలు ఆ మారడం అనే దాన్ని ఆపే ప్రయత్నం, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి విమర్శకి కూడా మీరు వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు, దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. హైందవ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం వచ్చి నిజంగానే హర్షణీయం సార్. కానీ మీరే చెప్పారు 0% నుంచి 6% దాకా పెరిగిన క్రైస్తవులు. ఎలా పెరిగారు? హిందువులు మతం మార్చుకుంటే పెరిగారు, దీంట్లో ఏ సందేహం లేదు కదా. మతం మార్చుకోకుండా ఉండడానికి సమాజంలో ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు వాళ్ళు మతం ఎందుకు మార్చుకుంటున్నారు? ఒకటి ఇక్కడ మెయిన్ అంటే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమన్నారంటే మేము అందరినీ దగ్గర తీస్తాము అన్న ఒక భావన ఉండేది. అప్పుడు ఆ పరిస్థితుల్లో కొంతమందికి తిండి దొరికేది కాదు. అలాంటప్పుడు కొద్దిగా వీళ్ళు భోజనాలు పెట్టడము, అట్లాంటి వాళ్ళకి బట్ట పుట్ట అలాంటివి చేసుకుంటూ వచ్చు. వీళ్ళు సేవా మార్గం అని ఒకటి ఎంచుకున్నారు. సేవా మార్గంతో ఎక్కువ మీరు చూసినట్టయితే క్రైస్తవుల్లో హాస్పిటాలిటీ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కూల్స్ కాలేజెస్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్. దీన్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు మత మార్పిడి స్టార్ట్ చేశారు. సమాన హక్కు కల్పిస్తున్నాం, భారతదేశంలో తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి సమాన హక్కు కల్పిస్తున్నాం అంటూ వీళ్ళు హిందుత్వంలో చీడపురుగులుగా మారారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆపదలు అంటే ఆకలి అవుతుంది అన్నాడు, అన్నం తిన్నవాడు ముందంటే దేవుళ్ళ వచ్చావు బాబు అని అంటారు. దీన్ని అవకాశంగా తీసుకొని మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు, మీ దేవుడిని నమ్ముకుంటే ఇలా అయ్యావు అని చెప్తా. మీ దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా అయ్యావు. నిజంగానే వాళ్ళు అదే బలమైన ఆయుధంగా వాడి హిందువులలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆర్థికంగా మానసికంగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక హిందువు పేదరికంలోనూ అనారోగ్యంతోనూ విద్య నేర్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు సాటి హిందువులు కనుక సహాయం చేసే స్థితిలో ఉంటే వాళ్ళకి మారే అవకాశం ఉండదుగా. ఇటువైపుగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? 100% అండి. మేము దళిత వాళ్ళలో కార్యక్రమాలు చేశాం. ఎవరైతే మన ధర్మంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో చాలామంది, అంటే ఒక మధ్యతరగతి కన్నా కింద దీనంగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా మేము ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ తిరగడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, రకరకాల సహాయాలు, అంటే మనము ఇప్పుడు గుడి ఆధారంగా గుడి కేంద్రంగా బోలెడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదానమే కార్యక్రమం అని, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమే కానీ, ఇట్లా రకరకాలుగా సేవా కార్యక్రమాలు హిందూ సమాజం చేస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రలోభాలు మెయిన్ అండి. ఇప్పుడు చూడండి, డబ్బులతో ఇచ్చి ప్రలోభాలు 10,000 ఇస్తాం నెలకి, ఇప్పుడు చూడండి డబ్బులతో ప్రలోభాలు పెట్టి మత మార్పిడి జరిగినటువంటి సంఘటన చాలా ఉంది. తర్వాత ఇక్కడ చదువులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానానికి ఇప్పుడు మనం డబ్బు పెట్టి ప్రైవేటు ఈ యొక్క వ్యవస్థ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత
ఒకప్పుడు మన గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది, కార్పొరేట్ స్థాయికి చదువులు అంటే డబ్బులు పెట్టి చదువు కొనుక్కునే స్థాయికి వచ్చేసిన తర్వాత ఆ ముసుగుతో వీళ్ళు ఉచితంగా మేము చదువు చెప్తామని చెప్పేసి వచ్చేసి వీళ్ళు మత మార్పిడి అలవాటు చేస్తారు. పిల్లల్లో ఒక మెదడులో ఈ దేవుడి గురించి చెప్తూ ప్రార్థనలు చేయిస్తూ రకరకాలుగా వాళ్ళు మైండ్లో ఒక తెలియని భావం నింపేసి స్లోగా మత మార్పిడి చేసుకొచ్చారు. ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి ఒక దాన్ని వీక్ పాయింట్ అనొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే నిరక్షరాస్యత కూడా దీనికి తోడుగా ఉంది. అనైక్యత కాదంటారా? అంటే మనలో హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించబడుతుంది అంటాను నేను. ఐక్యత లేదని ఎలా చెప్తున్నారు? అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ ఇంటికి వచ్చి అతని బాధలు తెలుసుకొని మార్చే ప్రయత్నం చేసినప్పుడు పక్కనున్న ఏ హిందూ కానీ లేదా అతని బాధల్లో ఉన్నప్పుడు పక్కనున్న హిందూ కానీ ఏమాత్రం స్పందించకపోవడం వల్ల వీళ్ళు తొందరగా మారిపోయే అవకాశం కల్పించబడుతుందేమో. ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ హిందూ సమాజంలో హిందువులు చాలా విశాలంగా ఆలోచిస్తారు. ఒకరింటికి ఇంకొకరు వస్తున్నారంటే అతను క్రైస్తవుడా హిందువా అని ఆరా చెయ్యరు. మన పాయింట్ క్యాచ్ చేయాలి. అతను ఫస్ట్ ఏ ముసుగులో వస్తున్నాడు? సేవ ముసుగులో వస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాము, సేవ చేస్తున్నాడు, వాళ్ళు కష్టంలో ఉన్నారు, ఈయన సహాయం చేయడానికి వచ్చాడు, సేవ చేస్తున్నాడు కదా పాపం ఏదో అను. ఇక్కడ సేవ దృక్పథంతో వచ్చినటువంటి వాడు మతం మార్చే దురుద్దేశం ఉందని మనం ఎవ్వరూ భావించలేదు. క్లియర్ కట్గా ఎవ్వరూ భావించలేదు. స్లోగా తెలుస్తూ ఉంది మనకి, అంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది. సేవ మార్గంలో ఇవాళ చూడండి, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నర్సులు రూపకంగా వచ్చిన వాళ్ళు ప్రేయర్లు చేయిస్తూ ఉన్నారు. చూడండి, మనం ఆపదలో ప్రాణాలు పోతున్నాయని మనం ఆపదలో ఉంటే మీరు దేవుని నమ్ముకోండి ప్రాణం కాపాడదు, ఆటోమేటిక్గా ప్రాణం మీద తీపి ఉంటుంది, ఆ క్షణంలో భయం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా మారే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పాయింట్ చాలా ఉన్నాయండి. అంటే ఒకటే విధంగా కనుకుంటే ఇటు హాస్పిటాలిటీ, తర్వాత చదువు, తర్వాత సమాజంలో ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇన్కాష్ చేసుకొని వీళ్ళు మత మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ 6% 0 నుంచి 6కు పెరిగిన ఈ పర్సంటేజ్ ఇంకా పెరగకుండా ఉండడానికి హిందూ సమాజం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ముఖ్యంగా హిందూ సమాజం అని కాదండి, రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే చట్టాలలో లుసుగులు ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలు మార్చాల్సిన అవసరం ఉన్నది. చట్టాలలో మార్పు ఉన్న అమలు పరిచేటువంటి ప్రభుత్వాలు కావాలి. గత 70 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా మనము ఏ ప్రభుత్వంలో ఉన్నామో మీకు తెలుసు, మాకు తెలుసు. అటు క్రిస్టియన్ కాదు, అటు హిందూ కాదు, ఇటు ముస్లిం కాదు, ఆ ప్రభుత్వాలలో మనం ఉన్నాం. కాబట్టి ఈ 14 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఒక హిందూగా బతుకుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ స్వతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటున్నారండి. స్వతంత్రం రాలేదండి. కేవలం రాజ్యాంగం దాన్ని ఏమంటారు, ఆ పేపర్ మారింది మనకు తప్పితే స్వతంత్రం ఇంకా కూడా రాలేదు. మనం మాట్లాడితే మన దేవాలయాల్లో, మన స్కూల్స్లలో భగవద్గీత చెప్పేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు చూడండి, మదర్సా పెట్టుకొని ఖురాన్ చెప్పొచ్చు, స్కూల్లో ప్రేయర్ చేయించవచ్చు నువ్వు, కానీ నేను భగవద్గీత చెప్పకూడదా? మీరు భగవద్గీత దాకా మాట్లాడుతున్నారు. కొన్ని స్కూల్స్లో పిల్లలు ముఖానికి బొట్టు, చేతులకు గాజులు వేసుకొని ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనం చేయగలిగిన ప్రయత్నాలు, చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ దేశము, ఇది హిందూ రాష్ట్రము, ఇది లౌకిక దేశము కాదు, ఇది మతపరంగా విడిపోయినటువంటి దేశము. ముస్లిమ్స్కి పాకిస్తాన్, హిందువులకు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భము. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం ఎవరైతే ఉన్నదో వాళ్ళు చేసే తప్పిదాన్ని ఈ 70 సంవత్సరాలు కూడా మోస్తా ఉన్నాము. ఇప్పుడు ఇంకా భరించలేము.